వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఈరోజు వెరైటీగా చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి. టమాటాలు 2 తీసుకున్నాను. ఉల్లిపాయ అయితే సగమే తీసుకున్నానండి. అలాగే కొంచెం కొబ్బరి, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ మొత్తం పుదీనాతో సహా మిక్సీ పడుతున్నాను నేను. ఇవన్నీ కూడా మిక్సీ పడుతున్నా. దీనిలో పుదీనా వేసాను. దీనిలో అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టండి. అల్లం వెల్లుల్లి మాత్రం నేను కొంచెం ముందే పట్టుకున్నానండి, అది వేస్తాను. మిక్సీ పట్టుకొస్తా అండి. చూడండి, ఇట్లాగా ఇడ్లీ పాత్ర మనం ఇడ్లీ వేసుకుంటాం కదా, అది తీసుకోండి. అది తీసుకొని కొంచెం ఆయిల్ తడి చేసుకొని వీటికి రాయండి. మనం ఆయిల్ దీనిలో వేస్తే చక్కగా గుడ్డు కూడా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎన్ని కావాలో, ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లకు కూడా ఇలాగా రాయండి. నేనైతే ఇప్పుడు 7 వేస్తున్నానండి. చూడండి, ఇలాంటి బ్రష్ ఉన్న రాయొచ్చండి, లేకపోతే చేత్తోనైనా రాసేసుకోవచ్చు. నేను 2 ప్లేట్లే పెడుతున్నానండి. ఎన్ని గుడ్లు కావాలో అలాగా అన్ని ప్లేట్లు పెట్టుకొని ఇలాగా వేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇప్పుడు ఈరోజు మనం వేరే రకంగా ఈ ఎగ్ కర్రీ చేస్తున్నామండి. చూడండి, ఇలాగా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా ఇడ్లీ లాగానే ఉడికిపోతాయండి. అప్పుడు తీసి దించేసి మనం కర్రీ చేసుకుందాం. చూడండి, ఇడ్లీ పాత్రలోంచి బయటికి తీసాను. ఇలాగా చక్కగా రౌండ్ చేసి తీసుకోండి ఒక్కొక్కటి. చూడండి, చక్కగా వచ్చేస్తున్నాయండి. ఇడ్లీలు ఎలా వస్తున్నాయో అలాగే వచ్చేస్తున్నాయి. ఇలాగే అన్నీ తీసేసుకుందామండి. మొత్తం మనం ఎన్ని వేసుకున్నామో అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి. చూడండి, కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగనివ్వండి. చూడండి, ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత మనం అన్ని మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, అది వేసేస్తున్నామండి. ఇది ఆయిల్లోనే బాగా ఉడకాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది కదా. నేను ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. నేను దీనిలోనే కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. తగినంత వేసుకోండి సాల్ట్. అలాగే దీనిలో నేను కారం కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదండి, 2 పచ్చిమిర్చి వేసాను నేను, మిక్సీ పట్టాను కదా. కారం చూసి వేసుకోండి. కొంచెం ధనియాలు కూడా వేస్తున్నానండి నేను. చూడండి, కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వేస్తున్నానండి, ఒక 10 పలుకులు వేస్తున్నాను. జీడిపప్పు వేసాను.
ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి తింటున్నప్పుడు, అందుకని వేసాను. ఉంటే వేసుకోండి, లేకపోతే వేయక్కర్లేదు అవి. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నానండి. దీనిలో లైట్గా వాటర్ వేసుకుందామండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత, ఇలా ఉడికిపోయిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోండి. చాలండి, అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఎప్పుడు గుడ్డు కర్రీ ఒకేలాగా చేసి పెట్టామనుకోండి బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు కొంచెం మార్చుతూ ఉండండి, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎగ్ కర్రీ మార్చి మార్చి వండండి. చూడండి, ఉడకపెట్టుకున్న ఈ గుడ్డు ఉంది కదా, ఇది కూరలో వేసేసుకుందాం. ఇలాగే చూడండి, ఇలాగే సేమ్ ఇంకా అసలు దాన్ని కదపకుండా వేసేయండి. కదపకుండా వేస్తే ఇలాగ ఉడికిపోద్ది. పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా తింటారు ఇలాగా. అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉండండి కర్రీ. అన్నీ ఎగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎలా ఉడకపెట్టుకున్నారో అన్నీ కూడా దీనిలో వేసేసేయండి అన్నీ. చూడండి, ఎగ్స్ అన్నీ కూడా నేను ఇలా వేసేసాను కదా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టి మీడియంలోనే పెట్టండి, స్టవ్ ఫుల్ పెట్టొద్దండి. ఎందుకంటే మాడిపోయింది అనుకోండి ఎగ్స్ అసలు టేస్ట్ బాగోవు. అందుకని ఇలాగే పెట్టేసి మూత పెట్టేసేయండి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి, ఇదిగో చూడండి, ఇడ్లీ లాగానే ఉంది. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దండి. గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.